కేరళంలోని శబరిమల ఆలయంలో 2018లో సుప్రీంకోర్టు అక్కడ మహిళలకు ప్రవేశం కల్పించాలి అని తీర్పునిచ్చింది. అయితే ఇది ఆ తర్వాత విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయబడింది కాబట్టి ఇప్పుడు ఆ విస్తృత ధర్మాసనం ఈ శబరిమల అంశంపై విచారణ చేస్తుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్లో మీరు శబరిమల విషయంలో మాత్రం అక్కడి సాంప్రదాయాలకే పెద్దపీట వేయాలి, అవి సాంప్రదాయాలు వేరు అండ్ వివక్ష వేరు. సో ఇక్కడ ఎక్కడా కూడా వివక్ష అనేది లేదు, మహిళలు అందరూ కూడా ఈ సాంప్రదాయాలను పాటిస్తారు కాబట్టి దీన్ని వివక్ష కిందకు చూడవద్దు అనే విధంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. అదే గనుక మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి ఉంటే అసలు అక్కడ దేవుడే లేడు, అది దేవాలయమే కాదు, జస్ట్ అది మిథ్య మాత్రమే. అందువల్ల మీరు ఖచ్చితంగా ఎటువంటి తీర్పులనైనా ఇవ్వవచ్చు, సాంప్రదాయాలను అస్సలు పట్టించుకోవద్దు అని అఫిడవిట్ దాఖలు చేయగలదు. సో దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్కు బీజేపీకి ఈ దేశంలో ఎంత తేడా ఉందో అర్థమవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.